సుగాలి ప్రీతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి స్టెప్పే తీసుకున్నారు. అధికారంలోకి వచ్చే వరకు గొంతు చించుకుని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఎందుకు నోరు మెదపట్ల అని ప్రీతి తల్లి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయం చేస్తాను అనే మాట ఇచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత గాలికి వదిలేసి ఇలా అడిగితే ఆమె మీద అమానవీయంగా కూటమి నాయకులు జనసేన నాయకులు ఎదురుదాడి చేయడం చూసాం. దివ్యాంగురాలు బిడ్డని పోగొట్టుకున్న తల్లి అనే కనికరం కూడా ఆ రెస్పాన్స్లో లోపించడం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి అనుసరిస్తున్న వైఖరికి మధ్య చాలా గ్యాప్ ఉంది అనే పాయింట్ అర్థమైపోయింది. ఇక నాలుగోది అభిమానులకు కూడా మింగుడు పడని విషయం. సొంత అన్న చిరంజీవిని సాక్షాత్తు అసెంబ్లీలో అని కామెంట్ చేసినా కూడా కిక్కురు మనకుండా పవన్ కళ్యాణ్ ఉండిపోయిన తీరు చూసిన తర్వాత పవన్ అధికారం కోసం ఆత్మాభిమానం విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతున్నారా అనే డౌట్ అభిమానుల్లోనే వచ్చింది.